దీపావళి వచ్చిందంటే అందరూ ఏ టపాకాయలు పేలుద్దామా, ఏ బాంబులు పేలుద్దామా అని చూస్తారు. కానీ నేను మంచి మంచి ఫ్లవర్స్ తోటి ఏ ముగ్గు వేస్తే బాగుండుద్ది, ఎలా డిజైన్ వేయాలని ఆలోచించుకుంటూ ఒక 5 ఇయర్స్ నుంచి అయితే మంచి మంచి ముగ్గులు వేసుకుంటూ మా పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, మన కుటుంబ ఫ్యామిలీ మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. అలానే ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు కూడా దీపావళి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. నేను ఒక 5 ఇయర్స్ నుంచి దీపావళికి ఒక రంగోలీ వేసి ఆ రంగోలీలో అయితే అమ్మవారిని పెట్టి పూజిస్తున్నామండి. అంటే మామూలుగా ఒక ఇయర్ వేసాను అనమాట, ఎలా ఉండిద్దో అని అనేసి. ఇంకా అక్కడి నుంచి కూడా నేను మర్చిపోయినా కానీ మా హస్బెండ్ అయితే అస్సలు మర్చిపోవట్లేదండి. ఈ సంవత్సరం ఏ ముగ్గు వేస్తావు, ఈ సంవత్సరం ఏ ముగ్గు వేస్తావు అనుకుంటూ ఒక వారం ముందు నుండే అడుగుతూ ఉంటారనమాట. నేనైతే సొంతంగా వేయలేదండి, నేను యూట్యూబ్లో చూసే నేనైతే ముగ్గులు వేస్తాను. అంటే ఫ్లవర్స్ తోటి ముగ్గులు వేస్తాను. నేను మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా చామంతులు, తెల్ల చామంతులు వీటితో వేసేదాన్ని. ఈ సంవత్సరం అయితే బంతిపూలతో వేస్తున్నాను. మామూలుగా అయితే బంతిపూలతో వేయకూడదు అంటారు, కానీ నేను ముగ్గు కదా అన్నట్లుగా వేసాను. పూర్తిగా నాకు కూడా తెలియదండి, కానీ ప్రతి సంవత్సరం అయితే మేము బంతిపూలతో వేయలేము. ఈ సంవత్సరం అయితే వేసాను. ఇంకపోతే ఒక పొద్దున అంటే ఒక పండగ ముందు రోజు అయితే వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కూడా నేను తీసుకొచ్చుకుంటాను. ఈ సంవత్సరం అయితే నేను గత 2 ఇయర్స్ నుంచి ఈ కలర్స్ తీసుకొని కలర్స్లోని ఉప్పు కలిపి వేద్దాం అనుకున్నానండి. అది నేను మర్చిపోయాను. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ నుంచి కూడా నేను ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి చాలా అన్నీ తీసుకొచ్చుకొని చాలా నిదానంగా నెమ్మదిగా వేసుకునేదాన్ని. కానీ నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి ఈసారి కొద్దిగా టైం అనేది చాలా తక్కువైందండి. నాకు ఎక్కువ తీసుకురాలేకపోయాను. ఆ రోజు వీక్లీ ఆఫ్ అయినా కానీ వేరే పనులుండి ఈ పనులు అంటే దీనికి వేయటానికి మనం కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అలానే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఈజీగా అయిపోద్దండి. ఇక్కడ ప్రతిదీ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఈసారి మరి ఎలా వచ్చిందో మీరే నాకు కామెంట్స్లో చెప్పాలి. నేనైతే ఈసారి ఒక కలర్ తీసుకొని ఇది కూడా నేను స్క్వేర్ రూపంలో వేయాలనుకున్నాను. నాకు స్క్వేర్ వచ్చిందా రాలేదా అని అర్థం కాలేదు. మీకు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. ఆల్రెడీ ఫస్ట్లో చూసే ఉంటారు కదా. సో మనం ఇక్కడ ఒక 1.5 అవర్ అయితే టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో ప్రతి సంవత్సరం కూడా నేను స్వస్తిక్ ఒక సంవత్సరం మామూలుగా రౌండ్స్ తోటి, ఇంకో సంవత్సరం ఓన్లీ ఫ్లవర్స్తో పెట్టి వేయటము ఇలా జరిగింది. ఆల్రెడీ నా షార్ట్స్లో ఉండిద్దండి. అంటే ఈ ఛానల్ వచ్చిన తర్వాత నేను మొదటి దీపావళి అంటే పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నట్టున్నాను, నాకు గుర్తులేదు. కానీ నా పాత ఛానల్లో అయితే నేను వేసానండి. బట్ ఈసారి నేను చూసుకోలేదు, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా, 900 వీడియోస్ ఎబోనే ఉన్నాయి. అవన్నీ వెతకటానికి నాకు అంత టైం లేదండి. ఇంకా టైం అంటే కుదిరించుకోవాలి, కానీ ఇప్పుడు మళ్ళీ అంటే నేను చేయలేదు. బహుశా షార్ట్స్లో అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే 20, 21, 22, 23, 24, 25 అనమాట. ఈ 5 ఇయర్స్ కూడా వేస్తాను. నేను వేస్తే ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే పోస్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ బంతిపూలు 2 రకాలు తీసుకున్నాను. మార్కెట్లో అయితే పూలు చాలా రేటుగా ఉంటాయండి. అసలు ఈ పండగ సీజన్లో అయితే అస్సలు కొనలేమన్నమాట. నేను ఒక బంతిపూలు 2 రకాలు, అలానే నేను చామంతి పూలు, గులాబీ పూలు కొద్దిగా తీసుకున్నాను అమ్మవారికి అనేసి. ఒక మూర మల్లెపూలు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా అయితే నేను నిన్న మధ్యాహ్నం అండి, ఈరోజు నేను ఆఫీస్లో ఉండి వాయిస్ ఇస్తున్నాను. నిన్న మధ్యాహ్నం అయితే నేను ఇలా వేయలేదు. ఇవేంటంటే స్క్వేర్గా వేయాలనుకున్నాను, బట్ నాకు స్క్వేర్గా అంటే కొంచెం అటు ఇటు అయిపోయిందండి. స్క్వేర్గా రాలేదు. అది కాకుండా ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఏదేమైనా కానీ
మనకి దీపావళి అంటేనే చాలా ఆనందం కదండి. మంచి మంచి రంగులతోటి ముగ్గులు వేస్తారు. ఇలా అయితే నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మేము చిన్నప్పుడైతే మనము నిప్పులతోటి తాటాకులో పెట్టి దాన్ని తిప్పుతూ ఉండేవాళ్ళం అండి మేము. అది అసలు నాకు మర్చిపోయాను. ఇంకోటి తాటాకు టపాకాయలు ఉండేది. తాటాకు టపాకాయలతో కాల్చేవాళ్ళమే చిచ్చుబుడ్లు. ప్లస్ ఏంటంటే నేల టపాకాయలు ఉండేవి. అవి ఒక ప్యాకెట్ తీసుకొని నేలకేసి టప్ప 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 కొట్టేవాళ్ళం అనమాట. అలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా కూడా మారిపోయిందండి. ఎందుకంటే 90s కిడ్స్ వాళ్ళకి అవి బాగా గుర్తుండిద్ది. అంటే ఏంటంటే తాటాకుతోటి ఒక చిన్నదానిలాగా చేసి దాంట్లో నిప్పు రవ్వలు వేస్తారు. అవి తిప్పే కొందున వెలుగుతూ ఉండిద్ది అనమాట. నిప్పు రవ్వలు అనేవి అంటే మొత్తంకి ఇలా మనం తిప్పుతూ ఉంటే ఆ నిప్పు రవ్వలు అనేవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా అండి. సో ఆ రోజులు చాలా చాలా బాగుండేవండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా మారిపోయింది కదా. అది కాకుండా కూడా ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎక్కువ చేయకూడదు అనేసి మనకి చాలా వరకు కూడా ఈ బాంబులు పేల్చడం ఇవన్నీ కూడా తగ్గించారని నాకు అనిపిస్తుందండి. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి. నేనైతే దాన్ని 10 సార్లు చూసుకుంటున్నాను, కరెక్ట్ ఉందా అని ఆలోచిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే ఆయనకి కోపంగా ఉన్నారనమాట. అంటే నేను ఈ పూలతో వేస్తున్నానని ఆయనకు నచ్చలేదు. అంటే మామూలుగా కేజీ వచ్చేసి 250, ఒకరు 300, ఒకరు ఇలా చెప్తున్నారండి. పోనీ హాఫ్ కేజీ ఇమ్మనగానే హాఫ్ కేజీ కూడా ఎట్లా అంటే హాఫ్ ఇస్తున్నారు. హాఫ్ కూడా 100 రూపాయలు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నాకు కావాల్సిన 4 రకాలు 5 రకాలు కావాలి. సో ఏదైనా కానీ మనకి లేనప్పుడు మనం అంత పెట్టి కొనటం కన్నా ఏదైనా కానీ నేను ఒకటి నమ్ముతానండి. మనకి లేకపోయినా కానీ మనం అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి మనం దేవుణ్ణి మెప్పించడం కాదండి. మన హృదయం నుంచి వచ్చే అది ఏదైతే ఉంటుందో అదే వింటారనమాట. అంటే మన సంతోషం కొద్దీ మనం అన్నీ వేసుకుంటాం కానీ బట్ మనం పూజ చేసేటప్పుడు మన భక్తినే దేవుడు చూస్తారని అంటారండి. అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. సో మీలో ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్స్లో తెలపండి. మొత్తానికైతే నేను ఈ ఫ్లవర్స్ అన్నీ వేసి మళ్ళీ నేను మామూలుగా పలహారాలు అయితే చేయాలి కదా. నేను ఆ పలహారాల వీడియో మర్చిపోయానండి తీయటం. నేను బెల్లం పాయసం చేశాను, పులిహోర చేశాను, అలానే గారెలు వేసానండి. అవి వీడియో మిస్ అయిపోయిందనమాట. నేను ఆఫ్టర్నూన్ నుంచి అసలు ఖాళీయే లేదు. ఇల్లంతా తుడిచి ఇవి చేసి వంటలు చేసి టైం అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే ఈ లుక్ వచ్చిందండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. ఇంకా బాగా చేయొచ్చు, బట్ నా టైంలో నేను ఇదైతే చేయగలిగాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ పోస్ట్ చేసుకుంటున్నారండి. ఫైనల్గా మా దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ముందు ఎలా ఉన్నా కానీ ఇలా అన్నీ పెట్టి అన్ని నైవేద్యాలు దీపాలు అవన్నీ పెడితే చాలా బాగుండిద్దండి. చాలా హ్యాపీ అనిపించింది. క్రాకర్స్ అయితే మేము కాల్చం, కానీ ఇలా అయితే మేము ఒక 3-4 అవర్స్ మా హస్బెండ్ పూజ చేసుకుంటారు. సో నిన్న దీపావళి మా ఇంట్లో ఇలా జరిగిందండి. మరి ఒక్కసారి కూడా మన కుటుంబ ఫ్యామిలీ మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అలానే మీ అందరూ కూడా నా ముగ్గు ఎలా ఉందో చూడండి. అందరు కూడా మరి ఒకసారి అందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలండి. దీపావళి శుభాకాంక్షలు.